ఆయన యొక్క మహాకృపను బట్టి మనము చివరి ఆరాధనకు వచ్చాం. 3 రోజులు ఆయన మనకు తోడుగా ఉండి ఆయన రెండవ రాకడ సంబంధించిన విషయాలు మనకు ఆయన బయలుపరిచి మనల్ని ఆయన నడిపించాడు. ఇలా మనము ఈ రాజ్య సంబంధులము కాదు కానీ ఆ యొక్క 1000 ఏళ్ల పాలనకు సంబంధించిన వారమని వాక్యము చెప్తుంది. అందుకనే మనం ఆ దేశంలో నివసించడానికి మనం ఇష్టపడుతున్నాం. ఈ లోకంలో కాదు, ఈ లోకం మనది కాదు. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా దుష్టులది, లోకస్తులది. లోకమంతా కూడా దుష్టుని ఉందని చెప్పి బైబిల్ చెప్తుంది. అందువల్ల మనము వేరే దేశానికి మనము చెందిన వారం. అంతేకాదు, అందుకనే మనము మన పౌరస్థితి అక్కడ ఉంది కాబట్టి మనం ఈ భూ సంబంధం వాటి మీద మనం మనసు పెట్టుకోవట్లేదు, కానీ పర సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టుకుంటున్నాం. అందుకనే ప్రకృతి సంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటికి ఛాయగా ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు వారసులు అవుతారు. అలాగే సేమ్ ఆత్మ సంబంధంగా అబ్రాహాము యొక్క పిల్లలం కాబట్టి మనము అబ్రాహాము యొక్క ఆ స్వాస్థ్యములకు మనము వారసులం అవుతాం. హల్లెలూయా. అందుకనే మన మనసు పైన ఆ భూమి మీద ఆయన మీద. ఎందుకంటే మనము వేరే దేశానికి సంబంధించిన యాత్రికులమి. ఇప్పుడు కూడా మన యాత్ర ముగించి మనము వెళ్ళబోతున్నాం. యోర్దాను దాటితేనే కానాను. అందుకనే యోర్దాను దాటితే లోకాన్ని విడిచిపెట్టినట్టే. వాళ్ళు వేకుజామున యోర్దాను దాటి వెళ్ళారు. అందుకే భిన్నంగానే ఉన్నారంటే యోర్దాను దగ్గర ఏ విధంగా అయితే వాళ్ళు దాటి వెళ్ళారో వేకుజామున, అలాగే వేకు చుక్క వచ్చును. మీరు ఇంకా ఇక్కడ పత్రికలు ఉన్నాయమ్మా, కావాలంటే మీరు తీసుకోవచ్చు. దాంట్లో చాలా ఇలాంటి మెసేజ్లు అన్నీ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ వర్తమానాలు చదువుకోవడం వల్ల మీలో ఇంకా విశ్వాసం పెరుగుతుంది. వర్తమానాలు తీసుకొని ఆదివారం తీసుకుంటారు అలా చెప్తూ ఉంటాను అనమాట. మీరు ఇంటి దగ్గర అలా పడేసి ఎక్కడోసారి పెట్టి వాటి చదవకుండా, ఇంకా ఏ పనులు చేసుకుంటూ వాటి చదవకుండా, పిల్లల్ని చదువు రాకపోతే పిల్లల చేతని చదివించుకోవాలి. ఆ జ్ఞానం కూడా ఉండదు నీకు, ఆ బుద్ధి జ్ఞానం ఏమి ఉండదు నీకు. చదువు రాలేదనుకో, పిల్లల చేత ఏం చేయాలి? చదివించుకోవాలి. ఆ పత్రికలు ఆ విధంగా చదువుకొని విశ్వాసం పెరుగుతుంది అనమాట. ఆ విధంగా చదువు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ రాత్రి నేను కొద్ది విషయాలు, తర్వాత మన ప్రార్థనలు నడిపించబడదామని ఆత్మ చేత కొద్ది విషయాలు మనం నేర్చుకుందాం. పిల్లారా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన ఆ సింహాసమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నుండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి జీవి సింహం. ఈ 4 సంఘాల 7 సంఘ కాలాల్లో ఈ 4 జీవులు ఎలాగైతే ఉన్నాయో ఆయన ఆత్మ కూడా అలాగే పనిచేసింది అన్నమాట. అందుకనే పిల్లారా, మొట్టమొదటి జీవి సింహం,
అందుకనే మొట్టమొదటి అపోస్తుల కాలంలో క్రైస్తవులు సింహం వలె నిలబడ్డారన్నమాట. సింహం వలె నిలబడ్డారు. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి తుయితీర సంఘ కాలం ఆ ప్రాంతంకి వచ్చేటప్పటికి క్రైస్తవుల్ని చాలా మందిని చంపడం జరిగిందనమాట. అప్పుడు ఆత్మ అంటే క్రైస్తవులు దూడవలే అయ్యారనమాట. దూడవలే ఏమైపోయారు చెప్పండి? బలైపోయారు. సింహం వలె నిలబడ్డారు పరిశుద్ధాత్మ కలిగి. దూడవలే ఏమైపోయారు చెప్పండి? శ్రమ పెట్టబడ్డారు, చంపబడ్డారు. ఆ తర్వాత లోదన కాలానికి వచ్చేటప్పటికి అప్పుడు మానవ ముఖం అంటే మానవ జ్ఞానముతో అతడు ఆ రోజున వాళ్ళు రోమన్ క్యాథలిక్ సంఘం నుండి ఏమండి ఆ విధంగా అతడు విశ్వాస మూలముగా ఏమండి నీతిమంతుడు జీవించుననే మాటను పట్టుకొని ఆ రోజున అతడు నిలబడ్డాను. ఆయన ఆ విధంగా నిలబడ్డారు. అంటే అంటే రోమన్ క్యాథలిక్ సంఘానికి వ్యతిరేకంగా. అలాగే ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలం ఏంటంటే 4వ జీవి కాలం, అదే పక్షిరాజు కాలం. అంటే ఇప్పుడు ఆత్మ పక్షిరాజు. ఇప్పుడు మనం ఏమైనా అంటే పక్షిరాజు. ముందు క్రైస్తవులు సింహం వలె ఉన్నారు, దూడ వలె ఉన్నారు మానవ జ్ఞానముతో. ఏమండి తర్వాత ఇప్పుడు మనము పక్షిరాజులవి. ఏ పక్షిరాజులవి? అలాగా ముద్దుగా ముడుచుకొని కూర్చునే, రెక్కలు ముడుచుకొని కూర్చునే పక్షిరాజులు కాదు. ఇక్కడ ఏముంది? ఎగురుచున్న పక్షిరాజులు. హల్లెలూయా. అంటే పక్షిరాజు పిల్లలు. పక్షిరాజు అంటే మెస్సయ్య. మనము పక్షిరాజు పిల్లలు కాబట్టి పక్షిరాజు వర్తమానం అని 7వ దూత కాలంలో అంటే బ్రహ్నాం గారి కాలంలో బ్రహ్నాం గారు కూడా పక్షిరాజు వర్తమానం అని. అందుకని పక్షిరాజు బొమ్మ ఉండేది ఆయన బుక్స్ వెనక. కాబట్టి అది 7వ సంఘ కాలం ఏంటి? పక్షిరాజు కాలం. ఈ సంఘ కాలాల్లో ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మరలా ఇప్పుడు మీకు ఎక్కువ సమయం తీసుకుని అది చిత్తమైన తర్వాతగా మనం తెలుసుకుందాం. నేను మెయిన్ సంఘ కాలాలు వాటి గురించి కాకుండా ఈ 4 జీవుల గురించి చివరిగా పక్షిరాజు గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఆత్మ ప్రేరేపణ కలిగి నిలబడినా అనమాట. ఆయన ఆత్మ ఒత్తిడిని బట్టి. కాబట్టి పిల్లలు ఇక్కడ పక్షిరాజు అంటే ఎగురుతున్నటువంటి పక్షిరాజు. అంటే జబ్బు పక్షిరాజు కాదు, జబ్బు పక్షిరాజు కాదు. ముడుచుకుపోయి అలా కూర్చోనండి ఏ చెట్టు కొమ్మ మీదో లేకపోతే గోడ మీదో అలా ముడుచుకుపోయి చేతులు ఆడించరాక, రెక్కలు ఆడించరాక, ఎగరలేక అలాగ కూర్చుండిపోయి నిలబడలేక, ఎగరలేక, కుర్చీకి అలాగ అతుకుపోయి అలా కూర్చుండిపోయేటువంటి పక్షిరాజు కాదు. అది ఎగురుతూ ఉంటుంది అనమాట. ఆ కుర్చీ ఎక్కడ పోద్దో, సీట్ ఎక్కడ పోద్దో అన్నట్టు కాదు. లెగిసి అవసరమైతే ఆయన స్తుతిస్తూ ఉండేటువంటి పక్షిరాజు. అంతేగాని కుర్చీలు అలా ముడిచిపోయి కూర్చునేటువంటి పక్షిరాజు కాదు. కుర్చీలు అలా కూర్చుపోయి అయిపోయింది. అలాంటి పక్షిరాజు కాదు. ఎగురుతూ ఉండేటువంటి, గంతులు వేస్తూ ఉండేటువంటి. ఉందా బైబిల్లో? గంతులు వేస్తూ ఉండడం అంటే, ఎగురుతూ ఉండడం అంటే గంతులు వేస్తూ ఉండడం. ఏంటో ఎగురుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? గంతులేదు. అలాగే ఎగురుతున్నటువంటి పక్షిరాజు కాలమే ఈ లౌదీకియ సంఘకాలము. ఈ సంఘకాలంలో బ్రహ్నాం గారు ఒక ఉదాహరణ చెప్పారు. ఏం చెప్పారంటే, కోడి పెట్టిందంట. పక్షిరాజు గుడ్లు కోడి పెట్ట కింద పెట్టబడ్డాయి. అలాగే కోడి గుడ్లు కూడా పెట్టబడ్డాయి. పెడితే అవి పొదిగాయంట. చక్కగా కోడి పిల్లలు పొదిగాయి, పక్షిరాజు పిల్లలు పెదిగాయి. చక్కగా అవి కబుర్లు చెప్పుకుంటూ చక్కగా అలా ఇలా ఉంటూ ఉన్నాయంట. కానీ పక్షిరాజు వచ్చి అరవగానే పక్షిరాజు పిల్లలు ఎగిరిపోయారు. కోడి పిల్లలు ఎగరలేవు కదా, కోడి పెట్ట ఎగరలేక కిందనే ఉండిపోయి. అలాగే కొంతమంది కోడి పెట్టలాగా అలాగా పొదిగిన కోడి పెట్టలాగా
అలాగ కూర్చుండిపోతారు. ఎగరవై వాక్యం ఎంత మంచి వర్తమానం విన్నా, మంచి సంతోషకరమైన వర్తమానం చెప్పినా లేవు, అలాగా డ్రామా చూసి చూస్తుంటాయి. నువ్వు అలా ఉండవు, ఆలోచించుకో. నా గురించి కాదేమనుకో, నీ గురించే చెప్పేది. ఆ ఉత్సాహానికి లెగిసే, కుర్చీలు లెగిసేని ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి ఆయన్ని. కానీ లేవి నువ్వు, అందువల్ల నువ్వు కోడి పెట్టవైతే నువ్వు లేవు, అందుకే కోడి పెట్టలు కనపడుతుంటాయి ఇక్కడ. కానీ పక్షిరాజు అయితే ఏం చేయాలి చెప్పండి? కూర్చోలేదు. అది కూర్చోమని చెప్పాలా, కూర్చోలేదు. ఎందుకంటే దాని యొక్క ఆనందము, అది ఎగురుతున్న పక్షిరాజుని. అందులో కోడిపెట్ట పిల్లలు ఎగరలేవు, అందుకనే పొదిగిన కోడిలాగా అలా ఉంటారన్నమాట. మా చిన్నతనంలో మా ఇంట్లో ఉండే గుడ్లు పెట్టిన తర్వాత అది పొదుగుతుంది అనమాట. అది గూట్లోనో లేకపోతే ఎక్కడో పడుకుంటుంటుంది. అది బయటకు కట్టలేదని చెప్పి మనం తీసుకెళ్ళి బయట వేసిన మళ్ళీ వచ్చి గుట్లో కూర్చోండి. అంతే, వీళ్ళు కూడా అంతే. కాబట్టి నువ్వు పక్షిరాజు వలె ఉన్నావో లేకపోతే కోడిపెట్ట వలె ఉన్నావో ఆలోచించి. అందుకని కోడిపెట్ట లాంటి వాళ్ళు ఉంటారు, రెండు కలిసే ఉంటాయి. రెండు వాక్యం ఏంటంటే రెండు తింటుంటాయి, కానీ లేవు. ఒకటి లేదు. పక్షిరాజులు ఏం చేస్తే చెప్పండి? వాక్యం పెట్టి లెగిసి బంతులు వేస్తుంటాయి, కానీ వీళ్ళు లేవు, చేతులు ఆడుతుంటాయి. అంతే, ఎక్సర్సైజ్ చేస్తుంటాయి, లేవై. ఎందుకంటే వాటికి ఆనందం లేదు కదా మరి. అందువల్ల నువ్వు ఆ విధంగా ఉండేవు, ఆలోచించుకో. అర్థమైందా? ఎందుకంటే నీకు చాలా బాధతో చెప్పే విషయం అన్నమాట. వర్తమానం ఏంటంటే అవి లెగుస్తాయి, ఎగురుతున్న పక్షిరాజు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ లెగిసి హల్లెలూయా ఆమేనని అవి నిలబడి ఎగురుతూ స్తుతిస్తుంటారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు కూడా మీరు 3 జీవులు ఉన్నాయి. మొదటి 3 జీవులు పాలు తాగేవి. సింహము పాలు తాగేది, అలాగే దూడ పాలు తాగేది, అలాగే మనిషి పాలు తాగేది. ఈ 3 కూడా పాలు తాగేవి. అందుకని ఈ సంఘకాలాల్లో బలమైన ఆహారం లేదు వాళ్ళకి. కానీ పక్షిరాజు మాత్రము పాలు తాగదు. పాలు తాగే పిల్లల లాంటిది కాదు. ఇది బలమైన వాక్యమును భుజించగలిగేది. అంటే భుజించడం అంటే నడవడం, దాని ప్రకారం నడవడం అన్నమాట. బలమైన వాక్యాన్ని అంటే మర్మాలు, 7వ దూత పలుకు దినములో మర్మములన్నీ కూడా, మర్మము బయలుపరచబడు అని చెప్పి భిన్నంగానే ఏమనంటే మర్మములన్నీ అన్నాడు. కానీ 7వ ముద్ర మాత్రము, ఆ మర్మం మాత్రం, 2వ రాకడ మాత్రం ఎవరికి తెలియదు. మీరు మౌనంగా ఉండండి, కనిపెట్టండి, అదే చివరి వాక్యము అని చెప్పి ఆయన అందులో చివరి మర్మము అది ఆయనే బయలుపరచుకోవాలి తప్ప మరొకరు దూతలు అంటే 7 సంఘాలు 7వ దూత బయలుపరిచేది, 7 లేకపోతే 7 సంఘాలు 7 దూతలు బయలుపరచడం కానీ కాదు. ఎందుకంటే బైబిల్లో ఆ యొక్క పౌలు గారు కానీ యోహాను కానీ వీళ్ళందరూ కూడా కొంత మర్మంగానే మాట్లాడి వెళ్ళిపోయారు. మరి ప్రకటన గ్రంథం మర్మంగా ఉంది, ఛాయల్లో ఉంది, వాటి అర్థాలు వాళ్ళకి కూడా తెలీదు. రాయడం ఏది చూశారు అది రాశారు, కానీ వాటి భావం వాళ్ళకి తెలీదు. అలాగే పౌలు గారు కూడా వేకొచ్చి గురించి అన్ని రాశారు. అది జరుగుతుందని వాళ్ళ కాలంలోనే అనుకున్నారు, కానీ అవన్నీ జరగలేదు. కాబట్టి బలమైన వాక్యమును తినేటువంటి పక్షిరాజులు. కాబట్టి పక్షిరాజులు అంటే ఆయన యొక్క పిల్లలు, ఆయన పక్షిరాజు కనుక ఆయన పిల్లలు కూడా పక్షిరాజు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పక్షిరాజు పిల్లలు బలమైన ఆహారము, బలమైన వాక్యమును, శక్తి కలిగిన వాక్యాన్ని
అవి నెరవేర్చగలిగినటువంటి హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ పక్షిరాజు కాలంలో ఉన్నాం కాబట్టి పక్షిరాజును తీసుకుని వెళ్ళడానికి ఈ తెల్లవారుజామున పక్షిరాజు మెస్సయే ఈ వేకువ చుక్కగా ఆయన ఈ తెల్లవారుజామున రంగం మీదకి వచ్చాడు. వచ్చాడంటే ఎంత ఆనందం ఉండాలి మీకు, అది లేదు. నేను అదే బాధపడుతుంటాను. ఆనందమైన విషయాలు చెప్పినా కానీ వచ్చాడంటే హల్లెలూయా అసలు లేచేవాడని చెప్తారని చూస్తాను. చెప్పాను కదా మొన్న ఒక అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళికి ఆ నాన్నలేడు, చచ్చిపోయాడంట. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న పెళ్ళికి లేడని లోటును బట్టి ఏదో సిలికానో దేంతో బొమ్మ తయారు చేశాడు, చేయించాడు, కూర్చోబెట్టాడు. చూస్తా ఉంది బొమ్మ. వాళ్ళు భ్రమపడుతున్నారు. మా నాన్న చూస్తున్నాడు, ఈ మేళతాళాలు ఏంటన్నాడు, పెళ్లి చూస్తున్నాడు, భోజనం చేస్తే చూస్తున్నాడు, అలా భ్రమపడుతున్నారు. అర్థమైందా? నువ్వు కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆ బొమ్మలాగా కూర్చొని హల్లెలూయా హల్లెలూయా ఆయన వచ్చాడని దాన్ని బట్టి మిమ్మల్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని చూడాలని అనుకుంటున్నాడు, కానీ నీకు లేదు. అది ఎందుకంటే నువ్వు ఆయన కోసం ఎదురు చూడలేదు కాబట్టి. ఎదురు చూసిన వాళ్ళకి అవి వచ్చేప్పుడు ఆనందం దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, పక్షిరాజు పిల్లలు చూడండి, ఇప్పుడు పక్షిరాజు పిల్లలు రూపాంతరము చెందేదానికి ఛాయగా కూడా ఉందండి. పక్షిరాజు పిల్లలు కదా, పక్షిరాజు. మీకు పక్షిరాజుల గురించి ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మన ఈ కాలానికి సంబంధించి మన ఆత్మీయ జీవితానికి సరిపోయేటటువంటిది. పక్షిరాజు యొక్క జీవిత కాలము 70 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి? 70 సంవత్సరాలు. అది చూడండి, ఎక్కువ కాలము బ్రతికేటువంటి పక్షిరాజు. అందుకని మనం పక్షిరాజు పిల్లలతో పోల్చాడు. పక్షిరాజు ఆయన కూడా పక్షిరాజు, పక్షులకు రాజు. అయితే ఆ గద్దకి అంటే ఆ పక్షిరాజుకి 70 ఏళ్ళు బ్రతుకుతుంది. కానీ 40 ఏళ్ళు వచ్చేటప్పటికి అదేమైపోద్దంటే ముసలిదైపోతుంది. అయిపోయి గోళ్ళు బాగా పెరిగిపోతాయి. అర్థమైందా మీకు? దానికి గోళ్ళు పెరిగిపోతాయంట. అలాగే ముక్కు దగ్గర వంగిపోయి ఆహారాన్ని నోట్లో కూడా తినడానికి సహకరించదంట. ముక్కు పెరిగిపోయి, అది గోళ్ళు పెరిగిపోయి, అలాగే తర్వాత చూడండి, అది గోళ్ళు ముక్కు పెరిగిపోయి శరీరం కూడా సహకరించని పరిస్థితి ఉంటుందంట. ఆ 40 ఏళ్ల వయసులో దాని ముందు 2 మార్గాలు ఉంటాయి. అది అలాగన్నా చచ్చిపోవాలి, లేదనుకోండి మరలా తన శరీరాన్నన్నా మార్చుకోవాలి. అలాగన్నా చచ్చిపోవాలి, శరీరాన్నన్నా మార్చు. నువ్వు కూడా అంతే. నువ్వు కూడా నీ ముందు కూడా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శరీరం మార్పు పొంది పైకెత్తబడమా, లేదనుకోండి నువ్వు శరీరం మారక నువ్వు విడవబడి నరకంలో పడిపోవడమా. 2 దానికి కూడా 2 మార్గాలు ఉంటాయి. నీకు కూడా అంతే. ఇప్పుడు 2 మార్గాలు, విడవబడమా, కోల్పోబడమా. ఇంక వేరే మార్గం లేదు, ఇంక వేరే ఆప్షన్స్ ఏమి లేవు. ఎక్కడ ఉండిపోతా, ఈ లోకంలో ఉండిపోతా, ఇక్కడే లోకంలోనే స్థిరపడిపోతా, ఇంకో అవకాశం లేదు. 2 నీవు శరీరం మార్క విడిచిపెట్టబడి శ్రమకాలంలోకి వెళ్ళిపోవడమా,
లేకపోతే శరీరం మారి ఎత్తబడమా? రెండే రెండు. పక్షిరాజు కూడా రెండే రెండు అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఆ సమయంలో దాని ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి, ఆహారాన్ని సంపాదించుకోలేక కృషించిపోయి, ఎందుకంటే ఎగరలేదు ఆ వయసులో, ముసలిదైపోతుంది కదా, ఎగరలేదు, గోళ్ళు పెరిగిపోతాయి, ముక్కు కూడా పెద్దదైపోద్ది, తినడానికి వీలు పడదు. అది ఆహారాన్ని కూడా సంపాదించుకోలేదు, కష్టపడలేదు, ఎగరలేదు. చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది అన్నమాట. దానికి ముందు రెండు మార్గాలు ఉన్నాయి. అంటే అది ఆ విధంగా చచ్చిపోవడమా, లేకపోతే శరీరాన్ని మార్చుకోవడమా. మీ ముందు కూడా అంతే చెప్పాను కదా, విడవబడమా, శరీరాన్ని మార్చుకోవడమా. ఈ వర్తమానం నీ శరీరాన్ని మార్చుకోవడమా, లేదా అలా కూర్చోవడం. అది అలా కూర్చోకూడదు. సరే చూడండి, ఎందుకంటే పక్షురాజు ఎగురుతుంది కాబట్టి, ఎగిరే వాళ్ళుగా లేరు కాబట్టి చెప్తున్నారు అన్నమాట. ఈ సందర్భం లేకపోతే చెప్పను. కాబట్టి పిల్లారా, మీరు గమనించండి. చూడండి, మరణించడమా లేదా బాధాకరమైన సరే తనను తాను మార్చుకోవడం. బాధ అయినా సరే తను తాను ఏం చేసుకోవాలంట? మార్చుకోవాలి. మార్చుకోవాలి, లేకపోతే మరణించాలి. సరే, అప్పుడు పిల్లరా, ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవైనా ఎంత క్షీణ దశకు వచ్చినా బతకాలని అనుకుంటుంది. మనుషులు కూడా అనుకుంటారు, ముసలి వాళ్ళు అయిపోతారు, వృద్ధులు అయిపోతారు, ఇంకా బతకాలి అనుకుంటారు. పక్షులైన జంతువులైనా కూడా ఏమనుకుంటే చెప్పండి, ఇంకా బ్రతకాలి అనుకుంటారు. ఈ పక్షిరాజు కూడా ఇంకా బ్రతకాలి, శరీరాన్ని మార్చుకొని ఇంకా బ్రతకాలి. నీ కూడా ఎవరిది? నా శరీరాన్ని మార్చుకొని ఇంకా 1000 ఏళ్ళు జీవించాలి, ఆయనతో జీవించాలి, ఆయన రాజ్యంలో ఉండాలి అనిపిస్తుంది అన్నమాట. అలాగ అనిపించిందంటే మార్చుకోవాలనుకుంటా. అలా అనిపించింది. మొన్న చెప్పాను కదా, ఆశ వింటారు చాలా మంది, కానీ ఆశ అనేది వాళ్ళలో ఉండదు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని వింటారు, కానీ ఎల్లప్పుడూ రాత్రి చెప్పింది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ఆశ ఉండదు వాళ్ళకి. వింటారు. ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి? అబ్రాహాము చెప్తూ ఉంటే, సర్వశక్తిమంతుడు తనని ఎలా దర్శించాడో ఏమిటని చెప్తూ ఉంటే, మా నాన్న గొప్పోడని అనుకోలేదు, కానీ నేను కూడా ఆయన కలుసుకోవాలి అని ఆశ. పరిచయం కథ ఉందా? పరిచయం కథ ఉండేది కాదు. అహంకారం, గర్వం, హెచ్చింపు ఉండేది. వాళ్ళకి ఏ ప్రత్యక్షత లేవు, దూతలు ఎవరు కలవలేదు. ఏమండి? అబ్రాహాముకు ఉన్నటువంటి ప్రత్యక్షతలు లేవు, అబ్రాహాముకున్న శరీరం అలాంటివి తెలియదు. వీళ్ళకి భక్తి లేదు, సర్వశక్తివంతుని యొక్క దర్శనాలు లేవు, ఏమీ లేకపోయినా అహంకారం మాత్రం, కోపం, గర్వం అన్ని మాత్రం బాగుంది. కక్ష, మెసేజ్ చంపే వరకు కూడా పగమారాలి, కక్ష ఇలాంటివి ఉన్నాయి. కానీ వాళ్ళల్లో ఏమి లేవు చెప్పండి? అబ్రాహాముకు ఉన్నటువంటి సహవాసము, సర్వశక్తివంతున్న సహవాసము పరిశీలికి లేదు. లేకపోయినా గర్వం మాత్రం, మేము నీతిమంతులు అనే గర్వం, మేమే పరిశుద్ధులు, అందరూ పాపులు అని ధృవీకరించడం, తమ దృష్టి తాము నీతిమంతులు అనుకొని ఇతరుల పాపులను ధృవీకరించుకోవడం, ముఖం దుప్పుకోవడం, ఇలాంటి జబ్బులన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ ప్రత్యక్షతలు, ఎందుకంటే వాళ్ళు కూడా అబ్రాహాములాగా ఆయన కలిసినట్టుగా మమ్మల్ని కూడా కలిస్తే బాగుందని ఆశ ఉన్నట్టయితే, పరిశీలికి ఇస్సాకు ఉన్నట్టుగా పరిశీలికి కూడా ఆయన కలుసుకునేవాడి. కానీ అది లేదు వాళ్ళకి. నీ జీవితంలో కూడా నీకు ఒక దర్శనము, ప్రత్యక్షత, ఆయన మాట్లాడడం ఏమి ఉండదు. వింటుంటా వెళ్తుంటా. కారణం ఎందుకంటే నీకు ఆశలు లేవు కాబట్టి. ఇస్సాకులాగా ఏ ఆశలు లేవు కాబట్టి ఆయన మాట్లాడాలి, ఆయన చూడాలా, ఆయన కలుసుకోవాలా, ఆయన దర్శించాలా, ఏ ఆశలు లేవు. నీకు వీటితో సరిపోతుంది. నేను నీతిమంతుడిని, వీడి పాపులు, నేను పరిశుద్ధుడిని, వీడి దోషుడు, ఇలాగ ఇతరులు తప్పులు పట్టడం సరిపోతుంది తప్ప నీ జీవితం అంతా ఆయన చూడాలని లేదు నీకు. అందుకనే పరిశీలనలాగా మిగిలిపోతాడు. కాబట్టి పిల్లారా, మీరు ఇక్కడ గమనించండి, ఆ పక్షిరాజు
ఏ జీవైనా బ్రతకాలనుకుంటుంది. పక్షిరాజు కూడా ఇంకా బ్రతకాలని ఉంటుంది అనమాట. చచ్చిపోవాలని ఉండదు, నీకు కూడా శ్రమంలోకి వెళ్ళాలని ఉండదు, నరకంలోకి వెళ్ళాలని ఉండదు. బ్రతకాలే, శరీరం మారాలి, రాబోయే రాజ్యంలో ఉండాలనే ఉంటుంది. నిజమైన వారికి ఆ విధంగా ఉంటుంది. అయితే పిల్లారా చూడండి, మరి పక్షిరాజు అది చాలా తన శరీరాన్ని మార్చుకోవాలంటే చాలా బాధతో కూడింది అనమాట. అయినప్పటికీ కూడా ఎంత బాధ ఉన్నా సరే, ఎన్ని శ్రమలున్నా సరే తన శరీరాన్ని మార్చుకుంటుందంట. అలాగే నీ జీవితంలో ఎన్ని నిందలు వచ్చినా, వాక్యం కోసం నిలబడినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా సరే శరీర మార్పు కోసము నిలబడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది 150 రోజుల ప్రక్రియ. అంటే తన ముసలి శరీరంతో ఉన్నటువంటి వంగిపోయి, రెక్కలు ఎగరలేక, రెక్కలు బరువు అయిపోయి, ఎగరలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పక్షిరాజు తన శరీరాన్ని మార్చుకోవడానికి 150 రోజులు పడుతుంది. మన శరీరం మారడానికి కనురెప్పపాడు సమయం. కానీ జీవితం మారితేనే శరీరం మారుతుంది. అందుకని జీవితం మారడం కొని శరీరం మారడం కోసమే ఇవి కూర్చుకు వర్తమానం. ఈ వర్తమానం ప్రకారం ఉంటేనే శరీరము మారుతుంది. ఈ వర్తమానం లేకపోతే నీ శరీరము మరి ఎక్కడమైన స్వరాన్ని పడాలి కదా. మరి ఆ స్వరాన్ని బట్టి ఏమవుతుంది, నీ జీవితము మారి అప్పుడు శరీరము మారుతుంది. నీ జీవితం మారకుండా జక్క జీవితంతో ఎలా మారింది అలాగ మారకుండా ఇంతకుముందు జీవించిన జీవితమే జీవిస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు నీ శరీరము మారదు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అదేం చేస్తుంటే తనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక ఎత్తైన కొండని తన స్థావరంగా, అంటే ఒక ఎత్తైన కొండ మీదకి తనకు అందుబాటులో మెల్లగా ఎగురుకుంటూ, మెల్లగా ఈదుకుంటూ ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి అది వెళ్తుంది అనమాట. పక్షిరాజు ఎత్తైన కొండ మీదకి ఆ పక్షిరాజు వెళ్ళి అదేం చేస్తుందంటే అక్కడ పెరిగిపోయినటువంటి తన ముక్కు కొనను కాలి గోళ్ళ మధ్య పెట్టుకొని ఎంత బాధ కలిగినా నెమ్మదిగా వలిసేసుకుంటుంది. ఇలా వదిలించుకొని ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంది. అలా పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించిన పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది. తర్వాత ఇక కొత్త గోళ్ళు పెరిగిన తర్వాత వాడి సహాయంతో పాత ఈకలని పీకేసుకొని అలా బరువుగా ఉన్న రెక్కలను తేలిగ్గా మార్చుకుంటుంది. చూడండి, మనకి ఛాయగా పెట్టాడు అన్నమాట. దాన్ని అది ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి తన ముక్కును తీసుకొని తన యొక్క 2 కాళ్ళ నుంచి ముక్కు పెట్టేసి ఆ ముక్కుకున్నటువంటి ఇదంతా కూడా లాగేసుకుంటుంది అనమాట. మొత్తం మీకు అర్థమైందా? లాగేసుకున్న తర్వాత ఇంకే ముఖ్యం ఉండదు. మళ్ళీ అది పెరిగే వరకు అలాగే వేచి ఉంటుంది. ఆ లాగినప్పుడు ఎంతో బాధ ఓర్చుకుంటుంది, సహనంతో ఉంటుంది. అలాగే మనము కూడా ఓర్పు సహనము కలిగి ఉండాలి. ఎందుకంటే లోకము అదే చూస్తే మనం అక్కడ అదేం చేస్తుందంటే పనికిరాని వ్యర్థమైనటువంటి దాన్ని పీకేసుకుంటుంటుంది అనమాట. అలాగే నీ జీవితంలో నుండి వ్యర్థమైన లోక సంబంధమైన వాటిని లాగేసుకోవాలి. ధనాపేక్షలు లాగాయి, అసూయలు లాగాయి, గర్వాన్ని లాగాయి, కోపాన్ని లాగాయి, దురాలోచనలు లాగాయి. అన్నిటినీ అది ఎలా పీకేసుకూడదో పీకి పడేస్తుంది. అలాగే నీ జీవితంలో నుండి కూడా బయటపడేయాలి. నీ జీవితంలో లేకుండా పడేయాలి. ఆ ముక్కు మెరిగిన తర్వాత ఆ ముక్కుతో ఏం చేస్తా తెలుసా, మెల్లగా కాలి గోళ్ళుని
వాటన్నిటిని కూడా ముక్కుతోటి బలంగా ముక్కు తయారైన తర్వాత అవి కూడా లాగేసుకుంటాయి. అప్పుడు కాలుగోళ్ళు పెరిగే వరకు ఉంటుంది. అవి పెరిగిన తర్వాత బరువైన రెక్కలు ఏకలు ఉంటాయి కదా, పెద్ద అయిపోయినప్పుడు ఏమైపోతాయి, బరువు అయిపోయి ఆ రెక్కలన్నీ కూడా ఎంతో బాధగా ఉన్నప్పుడు కూడా లాగేసుకుంటుంది మొత్తం. ఎందుకంటే దానివల్ల ఎగరలేకపోతుంది. దానివల్లే నువ్వు కూడా ఎగరలేక జబ్బు పక్షిరాజులాగా అలా కుర్చీలో కూర్చొని ఎందుకున్నావు అంటే ఏదో విచారాలు, లోక ఆలోచనలు, ఏదో లోక కోరికలు, లేకపోతే ఏ ఒకటి నిన్నేం చేస్తాంటే అలా అణిచేస్తున్నాయి అనమాట. కదలనిట్లేదే, ఓరకు చేతులు ఎత్తిలా అంటున్నావు. అదైందా? ఓరకు చేతులు ఎత్తి అలెలుయా. సులువు కదా అది, సులువైంది అదే. అంతేనా? చేతులెత్తి స్తుతించాలి. నువ్వు శరీరం కదలదు, ఏం కదలదు. మా చిన్నతనంలో చెక్క బొమ్మలు ఉన్నాయి, అవి అంతే. చెక్క బొమ్మలు కూడా అంతే, చేతిలో ఇలా ఇలా ఆడే, ఇంకేం కాదు. ఈ పక్షిరాజు కూడా పరిస్థితి అలాగా పేరుకుపోయి నీలో కూడా మొత్తు మందం, తిండి వలను, ఐక్య విచారం వల్ల, ఇతర అపేక్షల వల్ల మందంగా కూర్చున్నాం అనమాట. హృదయంలో ఏ రావట్లేదు చెప్పండి? ఆనందం పుట్టటల్లా, సంతోషం పుట్టటల్లా, ఏమి పుట్టటల్లా. ఎందుకంటే ఆ పక్షిరాజు పరిస్థితి ఎలా ఉందో నీ పరిస్థితి కూడా అలా ఉంది. అందరూ అంటలేదు, లేచి వాక్యం స్తుతించేవాళ్ళు, కనపరిచే వాళ్ళ గురించి చెప్పటం లేదు, దీనిలాగా అలా ఉన్నవాళ్ళ గురించే. మీకు అర్థమైందా? దాన్ని ఏం చేస్తుంది? ఎగర లేకుండా దీన్ని కూడా లోక సంబంధమైన. చూడండి మీరు లూకాసు వార్తలో ఆ మందం ఎందుకు వస్తూ ఉంటుంది. బాగా తిన్నావు అనుకో, ఖాళీ లేకుండా గొంతు వరకు తగ్గకూడదు. లూకాసు వార్త 20వ అధ్యాయం. ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐక్య విచారం వల్లను, ఐక్య విచారం వల్ల కూడా ఏమవుతుంది చెప్పండి? మందం వచ్చాడు. తిండి వల్ల కూడా తిండి తినకూడదు నేను అంటలేదు, అలా మందం వచ్చేలాగా తినకూడదు. అది మందంగా మొత్తుగా వచ్చేలాగా. అప్పుడు ఏంది? లేవాలనిపించింది. ఏమి లేపుతావులే, ఏమి లక్ష్యాలు నీకు చెప్తావులే. ఆయన అలా చెప్పని, ఆయన పనేది పాస్టర్ గారు కాబట్టి చెప్పాలి, కాబట్టి ఆయన డ్యూటీ అది, కాబట్టి సర్వశక్తి మంత్రుడు ఆయన మీద భారం పెట్టాడు కాబట్టి ఆయన అలా చెప్తుంటాడు. మందంగా ఉంది, నేనేం లేగుతాను? తిండి వల్లను ఆ విచారాలు ఈ విచారాలు ఉంటే ఏమి లేగుతామండి? పాస్టర్ గారికి ఏం తెలుస్తాయి? మేము ఎన్ని దాటుకుని వచ్చాం. ఆయన ప్రశ్న. కాబట్టి తిండి వల్ల ఐక్య విచారం ఏమవుతుంది చెప్పండి? కూర్చొని బుర్రాడించడం, చేతులు ఆడించడం తప్ప కొండపల్లి బొమ్మల్లాగా ఇంకా ఏముండదు. ఆ పక్షిరాజు పరిస్థితి కూడా అలాగుంది. అదేం చేస్తుంది చెప్పండి? అనవసరమన్నీ కూడా మీకే అట్లబ్బా నా గురించి బాగా వర్ణి చెప్తున్నాడు పాస్టర్ గారిని నమ్ముకున్నారే, ఇంకా లేదని మమ్మల్ని భలే వర్ణిస్తున్నాడు. అబ్బా కొండపల్లి బొమ్మలతోటి, చెక్క బొమ్మలతోటి చాలా భలే చెప్తున్నాడు మా గురించి అని నవ్వుకుంటున్నారు. సిగ్గుపడాలి. ఏం పడాలి చెప్పండి? సిగ్గుపడి లెగిసి స్తుతించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాటికి ప్రాణం ఉండదు, అందుకనే అలా ఉంటాయి. నువ్వు ఆత్మ కలిగి ఉంటే నువ్వు లెగుస్తావు. కాబట్టి పిల్లారా, ఎగురుతున్న పక్షురాజు వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఎగురుతుంటాయి. కాబట్టి ఇక్కడ ఈ పక్షిరాజు ఏమైపోయింది చెప్పండి? మందం వచ్చేసింది. అది పీక్కుంటుంది, రెక్కలనే పీకేస్తాయి, రక్తము కావుతుంది అనమాట. ఆ సమయంలో చాలా పోటు వచ్చేస్తుంది. అలాగే నీవు కూడా నిన్ను ఎగరకుండా ఏం చేస్తున్నాయో, కుర్చీలో లేవకుండా ఏం చేస్తున్నాయో, ఏ తిండి చేస్తుందో అంటే తిండిపోతు ఆశ, తిండిపోతుగానే ఉంటే, అలాగే ఏ విచారాలు ఏవో ఆ విచారం అలా కూర్చొని ఉంటారు ఎప్పుడు కూడా. అని ఎగరమంటే ఎగురుతాడేంటి? మన పరీక్షల్లో ఒకడు పాస్ అయిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు, ఓడిపోయిన బాధతో ఉన్నారు. ఎగర్రా అంటే ఎగురుతాడా?
విచారంలో నువ్వు కూడా ఏదో ఒక విచారాల్లో మీ ఆయన గురించో పిల్లల గురించో దాని గురించో దీని గురించో ఏదో ఒక విచారం ఉండదు. విచారము అందులో ఐక్య విచారం వలన తిండి వలన మొత్తుగా మందంగా పిల్లరా అలా ఐక్య విచారాలను పీకేసాయి. నీకున్నటువంటి ఆ తిండిపోతే ఆపేక్ష తిండి తినాలి, నీకు అర్థమైందా? కానీ అలాంటి వారి మీద ఉగ్రత వస్తుంది అన్నది బైబిల్. మందంగా ఉన్న వాళ్ళు ఉగ్రత చదువన్న తర్వాత అది ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండి చూడండి. అంటే ఏ దొంగతనాలు విచారాలు విగ్రహారాధన ఏదో చేస్తే మీ మీద ఉగ్రత వస్తుందని చెప్పట్లేదు, వాళ్ళ మీదకి ఎలాగొస్తాయి. కానీ ఇక్కడ తిండి వలన ఐక్య విచారం వలన మందంగా ఉన్నా కానీ పడిపోతారంట. వాళ్ళు కూడా ఉగ్రత విడబడతారు, విడిచిపెట్టబడతారన్నది. కాబట్టి ఆ విధంగా మందంగా ఉండడం అనేది నీ ఉగ్రతలు పడిపోతావు అనేది దానికి చూశారు. ఐక్య విచారం వల్ల కానీ తిండి వల్ల కానీ మందంగా కూర్చున్నావు అంటే ఏంటని అర్థం చెప్పండి. ఉగ్రత నీ మీద ఉన్నది, ఉగ్రతలో పడబోతున్నావు నువ్వు తెలుసుకోవాలి. బాగానే ఉంది కదా, లైట్ ఉంది కదా, బాగానే ఉందనే అనుకోవడం కాదు. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. పక్షిరాజు ఏం చేసి చెప్పండి, తను ఎగరనీయకుండా ఏం చేస్తున్నాయో, తన వాక్య ఆహారాన్ని తినకుండా ఏం చేస్తున్నాయో, తన యొక్క కాళ్ళతోటి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. వెళుతూ వెళుతూ సముద్రంలో ఎక్కడో చేప ఉందనుకోండి, కాళ్ళ కిందకి తీసి వెళ్ళి కాళ్ళతో కూడా పట్టుకొని పైకి తెచ్చేసుకుంటాయి. అలాగే ఉపయోగపడలేదు అన్ని కూడా. కానీ అది ఏం చేస్తుందంటే తినడానికి ఆహారం సంపాదించుకోవడానికి తినడానికి వీలు పడినటువంటి ఆ స్థితిలో, ఎగరలేని స్థితిలో, ఆనందించలేని స్థితిలో, సంతోషం లేని స్థితిలో, మందంగా ఉన్న స్థితిలో తనకు మందానికి కాలం ఏమవుతున్నాయో ఆ ముక్కునుకున్నవి, రెక్కలకున్నవి, కాళ్ళకున్నవన్నీ కూడా లాగేసుకుంటుంది అనమాట. అలాగే నీ జీవితంలో కూడా ఆయన ఎందుకు ఎల్లప్పుడూ నిన్ను ఆనందించనీయకుండా, గంతులు వేయనీయకుండా ఏదైతే చేస్తున్నాయో తిండి వలను, ఐక్య విచారం వలను ఏదైతే మందంగా చేస్తున్నాయో అవన్నీ నువ్వు లాగేసుకోవాలి. ఐక్య విచారాలంటే ఎన్నో ఉన్నాయి లోకంలో. కొంతమంది వ్యాపారాల గురించి విచారిస్తారు, కొంతమంది చదువుల గురించి విచారిస్తారు, కొంతమంది ఆ లోకములో వాళ్ళ పనుల గురించి విచారిస్తుంటారు, కొంతమంది ఉద్యోగాల గురించి విచారిస్తుంటారు, కొంతమంది పొలం వ్యవసాయం గురించి విచారిస్తుంటారు. ఇలాగా రకరకాల ఈ విచారాలన్నీ ఐక్య విచారాల కింద వస్తాయి. అంటే ఈ జీవనానికి సంబంధించినవి. ఈ విచారాలు కలిగిన వాళ్ళలో ఆనందం ఉండదు. ఎవరైనా వాక్యం ఆనందకరమైన వర్తమానం చెప్పినా వాళ్ళు లేవలేకపోతున్నారంటే, సంతోషించలేకపోతున్నారంటే, వాళ్ళు మందంగా కూర్చొని ఉన్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వాళ్ళ మీద ఉగ్రత ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందుకనే ఉగ్రత నా మీద ఉందని భయపడింది పక్షిరాజు. చచ్చిపోతానని భయపడింది. ఇలాగే ఉంటే ఏమైపోతాను? మందంగా ఉంటే గోర్లు మందం అయిపోయాయి, ముక్కు మందం అయిపోయింది, రెక్కల మందం అయిపోయినాయి. మందం అయిపోతే చెప్పండి, నువ్వు కడుపులో మందం చేసింది అనుకోండి, మందంగా నులి పురుగులన్నీ చేరి అనుకోండి పొట్లకి మందంగా నడుతుంటారు. ఆకలి ఉండదు. మందం చేరితే ఏమంటే చెప్పండి, ఆకలి ఉండదు, హుషారు ఉండదు, ఏముండదు. నీకు కూడా వాక్య వినాలని ఉండదు, ప్రార్థన చేసుకోవాలని ఉండదు. ఐక్య విచారాలైన మందం వచ్చేసి, తిండి వల్ల మందం వచ్చేసి ప్రార్థన చేసుకోవాలనిపించదు, వాక్య వినాలనిపించదు, ఆరాధించాలనిపించదు. అలా కూర్చొని ఉందాం అనిపిస్తుంది, లేదా అలా పడుకొని ఉందాం అనిపిస్తుంది. అలా పడుకుందాం, అలా కూర్చుందాం అనుకుంటుంటావే తప్ప ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది. సేమ్ ఇవి కూడా అలాగ ఉంది. ఏం చేసింది చెప్పండి? అప్పుడు అవన్నీ లాగేసుకుంది. నీలో కూడా లోకమంతా, ఐక్య విచారాలంతా, లోక అపేక్షలన్నీ కూడా అన్ని కూడా ప్రతిదీ లాగేసుకోవాలి, పీకేసుకోవాలి. ప్రతిదీ లోక సంబంధమైనదంతా కూడా, లోకాన్నంతా కూడా నీ జీవితం వెళ్ళి తీసేసేసుకోవాలి. హల్లెలూయా! అప్పుడు ఆ మందం పోద్ది. తర్వాత చూడండి, ఇలా 5 నెలలు బాధాకరమైన కృషితో సాధించుకున్న
పునర్జన్మతో మరలా 30 ఏళ్ళు హాయిగా బ్రతుకుతుంది. పిల్లారా, అంటే మరలా ఎన్ని లాగేసుకున్న తర్వాత కొత్త శరీరం వచ్చేస్తుంది. నూతనమైనటువంటి ముక్కు, నూతనమైన ఏకలు వచ్చేస్తాయి, నూతనమైన గోర్లు వస్తాయి. మరలా అది నూతన బలాన్ని పొందుకుని పక్షిరాజుల వలె నూతన బలం పొందుకుంటుంది. మరలా అది మరలా ఇంకా 30 ఏళ్ళు ఎగురుతూ జీవిస్తారు. హల్లెలూయా. నీలో కూడా లోకము మందము పోయినట్లయితే నీలో కూడా కొత్త రక్తం వచ్చేది. అంటే నూతన స్వభావం వచ్చేస్తుంది, నూతనమైన బలం వచ్చేస్తుంది. అదే పరిశుద్ధాత్మ యొక్క బలం మార్పు చేస్తారన్నమాట. మందము పోయి చురుగ్గా తయారైపోయి ఎగురుతూ ఉంటాం అన్నమాట. మొత్తుగా కూర్చొని ఉండవు, మొత్తుగా కూర్చొని ఉండవు. అన్నాకన్నా ఒకరు లెగిసి ఎవరన్నా చెప్తారో చూస్తున్నానే లేవరు, ఎందుకంటే దానికి అలవాటు పడిపోయాం. అన్నాకన్నా ఎవరైనా లెగిసి, అంటే ఎవరైనా ఆత్మ ప్రేరేపించి లెగిసైనా కాదు, పునర్జన్మ పొందింది, కొత్త జన్మ పొందింది అనగానే లెగిసి హల్లెలూయా అంటారేమో ఆశ, కానీ అది లేదే. అన్నా కానీ మనం కదలనే, అలా కదిలామనుకోండి లోకు అయిపోతాం, పాస్టర్ గారు మాట అన్నట్టు అయిపోతాయి. అవునా? అంటే ఇంతవరకు మందంగా ఉన్నాడు అనమాట, ఇప్పుడు కథలకు వచ్చిందనమాట అని అనుకుంటారేమో. అలా మనుషుల చేత మనుషులు అనిపించుకోవాలని, మనుషులు మెప్పు పొందాలని అలా అనుకున్నాం అనుకో, నువ్వు లేవలేవు. కాబట్టి పిల్లలు ఆలోచించండి, తన పాత జీవితం అంతా ఏమైపోయింది చెప్పండి? ప్రాచీన స్వభావాన్నంతా కూడా, కోపమును, అసూయను, గర్వమును సమస్తమును కూడా అది పీకేసుకొని అది కొత్త శరీరము, అదే మహిమ శరీరము, నీతి సమాధానము పరిశుద్ధాత్మని ఆనందముతో కూడిన శరీరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వీళ్ళు అసలు లేవలేదు మా కళ్ళు పిల్లలకి, అర్థమైందా? వీళ్ళు అసలు లేవలేరు. ఆడవాళ్ళన్నా కొంచెం లేవుతారు, వీళ్ళు అసలు లేవలేరు. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే సిగ్గు. ఇక అర్థమైందా? ఆడవాళ్ళు సిగ్గు, మాకు ఆడవాళ్ళు సిగ్గుపడతారు, అలా వీళ్ళు అలా కాదు, వీళ్ళు సిగ్గుపడిపోతుంటారు. వాళ్ళు సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా లెగిసి ఆయన స్తుతిస్తారు లెగిసి. కానీ నేను చెప్పండి, ఆయన స్తుతించడానికి మనం సిగ్గుపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇది నేను అన్నానని కాదు, కానీ నీ హృదయంలో నుండి అది రావాలి. కాబట్టి నీవు కూడా ఇవన్నీ తీసేసినప్పుడు, ఐక్య విచారాలు ఇవన్నీ తీసేసినప్పుడు, అప్పుడు నీకు ఆయన యందు ఆనందం వచ్చేస్తాను. అదే మన ఆత్మీయ బలం. ఆయన యందు ఆనందించేవారు బలవంతులు అవుతారని ఆయన యందు ఆనందం వచ్చేస్తారు. ఎందుకంటే ఈ విచారాలను లాగేశావు, నీలో ఉన్న విచారాలను పీకేశావు. ఆ విచారాలను పోతే ఏమిటి చెప్పండి? నూతన స్వభావము, అదే పరిశుద్ధాత్మ ఆనందము. ఆయన ఎంత ఆనందిస్తుడు, నిన్ను ఆయన ఎంత ఆనందించకుండా ఏం చేసే చెప్పండి? ఈ విచారాలు ఏదో ఒకటి ఇచ్చి విచారం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి విచారం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి బాధ, వీటన్నిటిని బట్టి ఆయన ఆనందించలేకపోయావు. ఎప్పుడైతే ఇవన్నీ తీసి పడేసావో, లాగేసావో, ఆయనకు అప్పగించేసావో, అప్పుడు పరిశుద్ధాత్మ ఆనందం అంటే అదే నూతన ఆనందం. లోకానందం అంతా పోయింది, పరలోక ఆనందం. హల్లెలూయా. అలాగే ఆనందించి వారి శరీరమే మారుతుంది. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు మేము అలా కూర్చొని ఉన్నాం కానండి, మీరు మమ్మల్ని అలా అంటారు కానండి, మేము లోపల ఆనందపడుతున్నామండి. మీకు తెలియదు ఆ సంగతి. మీరు అలా అంటుంటారంతే, మేము అలా కూర్చొని ఉన్నాం లేవట్లేదు అంటున్నారు కానండి, మాకు తెలుసండి పాస్టర్ గారు, మాకు ఆనందం ఉంటుంది లోపల. మేము అటు ఇటు తిరుగుతున్నప్పుడు, ఎక్కుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు ఆనందంతో స్తోత్రం స్తోత్రం అని చెప్పుకుంటాం తెలుసా. మా శరీరం కదలదంతే, మరి మా కాళ్ళు ఆడవంతే, మేము లేవలేమంతే. ఇక అలా చెప్పించుకుంటా ఉంటే అంత బాగుంటుంది కదా.
హల్లెలూయా హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందము నా యాడే నాకిచ్చెను. స్తుతించు 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 సాగేదాను. స్తుతించు 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 సాగేదాను. హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా హల్లెలూయా ఆనందమే. స్తుతించు 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 సాగేదాను. స్తుతించు 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 సాగేదాను. హల్లెలూయా ఆనందం వచ్చేస్తారు అన్నమాట. ఎందుకని ఆ బాధపరిచేవన్నీ కూడా లోక సంబంధమైనవన్నీ అన్ని కూడా నువ్వు విడిచిపెట్టేశావు, లాగేసుకున్నావు, నీ హృదయంలో లేకుండా పీకేశావు. అప్పుడు హృదయం ఏమైపో చెప్పండి, ఇక ఆయన ఎందు ఆనందించడం. ఇక పక్షిరాజుకి అప్పటి వరకు బాధతో ఉంది, అవన్నీ లాగేసుకున్న తర్వాత నూతన శరీరం వచ్చేసింది. ఇంకా దానికి ఆనందం వచ్చింది. ఇక రెక్కలు ఆడిస్తూ ఉంది, కాళ్ళు ఆడిస్తూ ఉంది, నోరు ఆడిస్తూ ఉంది. ఆ కొండ మీద నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఆనందం వచ్చింది దానికి, ఆనంద జీవితము. ఎందుకంటే తన ఆనందించనివ్వకుండా, ఆయన ఆనందించనివ్వకుండా మండాన్ని కలుగు చేసిన వాటిని కూడా పీకేసుకున్నాడు, లాగేసుకున్నాడు అన్నమాట. అందువల్లే అది ఆనందించి కొత్త జీవితాన్ని పొందుకొని ఏం చేసి చెప్పండి, మనము కూడా పరసంబంధమైన వారంగా మారిపోయినప్పుడు ఆయన ఎందుకు మనం ఆనందిస్తాం. అప్పుడేమొస్తాయండి, నీకు పాటలు వస్తుంటాయి, పాటలు పాడుతూ ఉంటావు అనమాట. సంతోషం కలిగిన పాటలు పాడాలి, ఆనందంతో పాటలు పాడుతూ ఉంటాం. నా జీవితంలో నేను చాలా సార్లు పాడుతూ ఉంటానంటే ఐక్య విచారాన్ని మృదుని పెట్టుకోను. నేను ఇక్కడ పనిచేసేటప్పుడు కూడా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు కూడా అందరూ అనేవారు, నువ్వు ఇలా బాధపడుతున్నావు, ఈ విచారాలతో బాధపడుతున్నావు, ఆ విచారాలతో బాధపడుతున్నావు. నేను ఒంగోలులో ఉన్నప్పుడు కూడా పాడుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు అన్ని ఆయనే చూసుకుంటానని ఆయన మీద అప్పగించేసి సంతోషంతో గంతులు వేస్తూ నేను ఆనందంతో ఆ రూమ్ లో తలుపేసుకుని ఆనందించేవాడు అన్నమాట. అలాగా సంతోషించేవాడు అనమాట, ఆనందంతో ఉండేవాడు అనమాట. ఎందుకనంటే లోక సంబంధమైన అన్ని కూడా పీకేసుకొని లాగేసుకొని ఇంకా అవి లేవు. అప్పుడు కొత్త అంటే నూతన ఆనందము. అందుకనే నీలో ఉన్న ఆనందాన్ని బట్టి నీ శరీరం మారుతూ గుర్తుపెట్టుకో. అదే పది ఎందుకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. లోకాలంలో నీతిని బట్టి రక్షించాడు, మళ్ళీ మొదటి రాకడలో సమాధానం బట్టి రక్షించబడ్డారు. నీతి సమాధానం, అప్పుడు సమాధాన సువార్త. ఇప్పుడు పరిశుద్ధాత్మల ఆనందం కలిగిన వాళ్ళు రక్షించబడతారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఎల్లప్పుడూ ఆ యొక్క 30 ఏళ్ళ వరకు కూడా పక్షిరాజు ఆనందముతో ఉంటుంది. మనము కూడా ఆయన రాజ్యంలో ఇప్పటి నుండే మనం ఆనందిస్తూ ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం, ఆనందముతో ప్రవేశిస్తామన్నమాట. ఆనందముతో, నూతనమైనటువంటి శరీరముతో. అదే నూతనమైందంటే పరసంబంధమైన పరిశుద్ధాత్మ ఆనందము. అదే నూతన రాజ్యానికి సంబంధించింది, నూతన దేశానికి సంబంధించింది. అందుకని నీవు కూడా వీటన్ని విడిచిపెట్టేయాలి. పక్షిరాజు ఎలా పీకేసుకుందో నీవు కూడా అలాగే విడిచిపెట్టేసి అవి నేను ఎగరకుండా చేశాయి. పిల్లల గురించి బాధపడము, లోక సముద్రాల గురించి బాధపడము, వాళ్ళ మీద బాధ పెట్టడము, పేదోడు పెట్టుకొని బాధపడము. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, నాకు అన్యాయం చేశారు, ఇలా చేశారు, అలా చేశారని అవన్నీ బాధపడము. ఆ బాధలన్నీ హృదయంలో ఉండడం వల్ల, ఆ విచారాలన్నీ హృదయంలో ఉండడం వల్ల నువ్వేం చేయలేకపోతున్నావు, ఆయన ఎందుకు ఆనందించలేకపోతున్నావు. ఎప్పుడైతే అవన్నీ లాగేసుకుంటావో అప్పుడు ఆనందం వచ్చేస్తుంది.
హల్లెలూయా. ఎల్లప్పుడు కూడా ఆయన యందు అదే నీవు నూతన శరీరాన్ని పొందుకోబోతున్నావు అని అర్థం. చూడండి, పాత శరీరం పోయింది, నూతన శరీరం వచ్చింది. అలాగే నీది కూడా క్షయమయ్యే వాటిని కూడా పీకేసుకున్నట్లయితే అక్షయమైనటువంటి ఆనందము, అక్షయమైన ఆనందము, హల్లెలూయా హల్లెలూయా, ఆనందము నీ హృదయంలోకి రావాలి, ఆనందము నీ హృదయంలో ఉండాలి. ఆయన ఎందాలి, ఆయన బట్టి ఆనందం. నాకు ఆవిడ అంటుంది ఆయనకి ఏం ఆనందం ఉండదండి. వాక్యం వింటున్నా ఆయనకి ఏం ఆనందం ఉండదండి. అవును, నాకు ఆవిడ ఉంటుంది మా ఇంటి దగ్గర ఉండదు. ఎందుకు ఉండదు? ఇక్కడికి వచ్చినా కూర్చున్నా విచారాలతో కూర్చోవడం, ఏం ఆయనకి చెప్పుకొని వాటిని విడిచిపెట్టరు, పీకేసుకోరు. వాక్యం విన్నా కానీ పీకేసుకోరు, అవి అలా పెట్టుకొని వెళ్తారు. అందుకని అలాగా ముడుచుకొని ఉంటారు. కానీ నిజమైన పక్షిరాజు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా ఎక్కువ బ్రతకాలని, మహిమ శరీరంతో ఎక్కువ కాలం జీవించాలని లాగేసుకుంటుంది అన్నమాట. నువ్వు కూడా అమర్త్యమైన జీవితాన్ని, అమర్త్యమైన రాజ్యాన్ని పొందుకోవాలంటే లాగేసుకోవాలి. నువ్వు ఇలాగే ఉండవు అనుకో, ఐక్య విచారాలతోటి మందంగా, నీ రెక్కల మందంగా, అలాగే నీ యొక్క మా భక్తి మందంగా తాబేలాగా ఉన్నావు అనుకో, అప్పుడేం జరుగుతుంది? ఉగ్రత నీ మీద పడిపోతుంది. ఆ పక్షిరాజు కూడా నశించిపోకూడదు అనుకొని మందంగా ఉండి ఎగరలేకుండా చేస్తున్నటువంటి ఆ ముక్కు, నోరు, యొక్క చేతులు, అలాగే రెక్కలు అన్నమాట, అలాగే కాళ్ళు అన్నీ కూడా లాగేసుకుంటాయి. నువ్వు కూడా ఎంతో బాధ అయిన విడిచిపెట్టాల్సిందే లోక సంబంధం. లోక సంబంధం ఏం చేయాలి చెప్పండి? విడిచిపెడితేనే నూతన ఆనందం నీకు వస్తుంది, పరిశుద్ధాత్మ ఆనందము. అప్పుడు ఈ శరీరము పరిశుద్ధాత్మ మీద ఆనందిస్తూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావాలినా, ఈ సమాధానము నీకు కావాలినా, ఈ సంతోషము నీకు కావాలినా, గ్లోరీ నీకు కావాలినా, నేనే ఆవే నాకు రమ్ము, నేనే ఆవే నాకు రమ్ము. సంతోషమే సమాధానమే చెప్పనాశక్తమైన సంతోషం, చెప్పనాశక్తమైన సంతోషం. ఎక్కడైనా ఆనందిస్తూ ఉంటామో అక్కడికి వెళ్ళాక కూడా అలాగే ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వెళ్ళబోయే ముందు దాన్ని పొందుకొని మనం వెళ్తాం. హల్లెలూయా హల్లెలూయా. అందుకని పొందుకున్నట్టుగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను. అబ్రహాము గారు, శారా వాళ్ళు ముందు సంతానాన్ని ఇష్టాలని చెప్పారు, తెచ్చేసుకున్నారు. పొందుకున్నట్టుగానే అలాగంట వాళ్ళ శరీరాలు మారిపోయాయంట. మారిపోయినప్పుడంట ఏం చేశారు తెలుసా? అబ్రహాము గారు శారా ఏది ఆవిడ ఎవరొస్తున్నాలని తిరుగుతున్నట్టు, ఆమె కూడా అబ్రహాం ఏడి, ఎవడో కుర్రోడు కానీ పడుతున్నాడు, అబ్రహామే కుర్రోడు ఉన్నాడు. శారా ఏమో ఆవిడ ఎవరొస్తున్నారో మారిపోయింది. ఒకరినొకరు తిరుగుతున్నారంటే ఎత్తుక్కుంటూ శరీరాలు మారిపోయినాయి. అప్పుడు అబ్రహాం అన్నాడంట, శారా ఏది అన్నాడంట. అమ్మా నువ్వు ఎవరమ్మాయి, శారా కనపట్టలేదే అంటే, శారా నేనే, మరి నేను అబ్రహాముని. హల్లెలూయా. మారిపోయారు. మనం కూడా వెయ్యి పాలనలోకి వెళ్ళినప్పుడు ఆ విధంగానే మనం ఉంటాం. ఆయన ఆనందమే ఉంటుంది. నువ్వు ఈ ఆనందం లేకుండా అలాగా కూర్చొని ఉండవు అనుకో, మందంగా తిండి వల్లను 4 ఇడ్లు తింటే సరిపోతాయి, కానీ నువ్వు 10 తింటావు. అర్థమైంది నీకు? బిర్యానీ 4 గంటలు వస్తే సరిపోతుంది, ఊరుకో, 10 తగ్గను. అదేనా మీకు?
తినడానికే కదండి పుట్టింది, తినడానికే కదా పుట్టింది. మందం వచ్చేతని బొత్తుగా కూర్చోవడం జరుగుతుంది. అందువల్ల నువ్వు అంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తిని మంచిది. ఆయన నమ్మేస్తాను. ఆరోగ్యానికి కూడా మంచిది, ఆరోగ్యానికి కూడా. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో మాకు 5వ తరగతి మేము 4వ తరగతి చదువుతున్నాము. మా మాస్టర్ గారు చెప్పారు, ఆహారం ఎప్పుడు ఏ జబ్బులు రాకుండా ఉండాలంటే అంత ఎక్కువ తినకుండా మరి అలా తక్కువ తినకుండా మీడియంగా తింటే ఆరోగ్యానికి మంచిదని. అలాగే నువ్వు కూడా చురుగ్గా ఉంటావు అన్నమాట. అర్థమైతే మీకు ఇప్పుడు. కాబట్టి పిల్లరా బైబిల్ ఎందుకు చెప్తుందంటే ఆ విధంగా అది కూడా లెక్కలోకి తీసుకుంటుంది. అందుకే చెప్తున్నాను, తిండి వలన ఐక్య విచారాలు మందం రాకుండా ఉండాలి. తిన్న తర్వాత నిద్ర వచ్చేస్తుంది. చాలా మంది అనుకుంటారంటే తిన్న తర్వాత ప్రార్థన చేసుకున్నాం అనుకుంటారు, తింటారు, తిన్న తర్వాత నిద్ర వచ్చేది. ఒక 5 నిమిషాలు చేసుకొని పడుకుంటాం, అయిపోయింది. గంట చేసుకోవాలనుకున్న ప్రార్థన ఏమైపోయింది, 5 నిమిషాలు అయిపోయింది. ఏమొచ్చింది నీకు? మొత్తం వచ్చేసి. మొత్తం వచ్చినా మార్చుకుంటావా? మార్చుకో, తినాల్సిందే. ఎందుకంటే మరి చూడండి మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది. అలాగే సామెత గ్రంథంలో కూడా ఒకవేళ నువ్వు తిండిపోతూ అయినట్లయితే చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 49వ వచనం మీరు ఒకసారి చూడండి, లేకపోతే 48. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు. పాస్టర్ గారు ఎప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడే శరీరం మారదులేరా ఆయన అలాగే చెప్తుంటాడు అని చెప్పినందుకు మాత్రం మనం మానేస్తామేంటి అనుకొని చదవండి. తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి చూడండి త్రాగుబోతులతో తిరుచు ఆ దాసుడు కనిపెట్టిన దినములో వాడు అనుకున్న గడిలో వాడి యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు కూడా ఏం చేస్తున్నాడు, తినుచు త్రాగుచు తినుచు ఏమైపోయాడు. అందువల్ల మొత్తం చేస్తాయి. అందుకని ఆపేక్షలని వదిలేయి, విచారాలను పక్కన పెట్టాయి, ఆయన మీద వేయి. నీ చింత యావత్తు నా మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారు. హల్లెలూయా. నీ చింత యావత్తు నేను అదే ప్రతిదీ ఆయనకి అప్పగించేసి ఆయనే చూసుకుంటాడని నా పని ఆయన ఎందుకు ఆనందించడమే. ఎల్లప్పుడు ఆయన ఎందుకు ఆనందించమన్నాడు, అదే నా పని. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. నా యొక్క సమస్తము కూడా అన్ని ఆయనకు అప్పగించేస్తాను. నీ కుటుంబాన్ని కూడా కనుక అప్పగించాయి, ప్రతిదానికి అప్పగించాయి. ఆయన ఎందుకు ఆనందించు, అవి పీకేసాయి. కొత్త ఆనందము, పరలోక ఆనందము, ఇదే శాశ్వతంగా ఉండే ఆనందం. హల్లెలూయా. ఈ లోకానందాలు శాశ్వతం కాదు. లోకంలో తినచ్చు, త్రాగుచ్చు, అమ్ముచ్చు, కొనుచ్చు, ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. లోకంలో మనుషులందరూ దేని బట్టి ఆనందిస్తున్న పరిశుద్ధాత్మ ఆనందం కాదు. లోక సంబంధమైన వాటిని బట్టి కొనుక్కుంటూ, అమ్ముకుంటూ, తినచ్చు, త్రాగుచ్చు, నాటుచు, కోయచ్చు, కట్టుకొనొచ్చు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆనందపడిపోతూ ఉంటారు. కానీ ఈ ఆనందము లోకం నాశనం చేయబడినప్పుడు ఈ ఆనందం కూడా భూమి మీద ఉండదు. ఏమండి, లోకానందాలు ఏమీ ఉండవు. ఇక భూమి మీద ఉండేది పరిశుద్ధాత్మ ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ ఆనందాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? అన్నీ అప్పుడు నూతన ఆనందం నీకు. విచారాలు పోయి ఏమవుతుంది చెప్పండి? అదే స్వస్థత, మానసిక స్వస్థత, హృదయానికి స్వస్థత. శరీరానికి ఎలాగైతే ఒక దెబ్బ తగిలింది అనుకోండి బాధపడుతూ ఉంటాం, దెబ్బ తగ్గిపోయినప్పుడు అమ్మాయి తగ్గిపోయిందని ఆనందపడతాం. అలాగే హృదయంలో కూడా విచారాలు ఏం చేస్తా చెప్పండి? జబ్బు లాంటివి అనమాట.
ఐక్య విచారాలు అనేవి జబ్బు. నువ్వు ఆ విచారాలు ఉన్నంతకాలం జబ్బులో ఉన్నట్లు లెక్క, రోగివి. ఎప్పుడైతే ఇలారా అది తీసేసుకుంటావు, వాక్యమును బట్టి, వాక్యమే మందు, విడిచిపెడతావు. ఆయన అప్పగించమన్నాడు. ఆ మందు వేసుకున్నావు అనుకోండి, నువ్వు ఆయనకు అప్పగించావు అనుకోండి, అప్పుడు ఆయన ఎందుకు నీకు ఆనందం వస్తుంది. అప్పుడు నీ హృదయమో స్వస్థత. అందుకే రోగి ఏం చేస్తాడు? మూలుగుతూ ఉంటాడు. అందుకే ఐక్య విచారం ఉన్నప్పుడు మూలుగుతుంటాడు. అయిపోతే స్వస్థ వచ్చిందంటే ఆనందం. బైబిల్లో స్వస్థపరచబడిన వారు ఆయన మహిమపరుచుకుంటూ ఆనందిస్తూ పలుకుంటారు. అందుకని హృదయంలో స్వస్థ ఉంటేనే శరీరాన్ని స్వస్థ వస్తుంది. దేహం యొక్క విమోచన మూలుగు, దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతూ దాని గురించి భిన్నంగానే చెప్పారండి. ఒక రోగి జ్వరంతో బాధపడుతున్నాడు అనుకోండి, అతడు మూలుగుతూ ఉంటాడు. దేనికంటే పోయిన ఆరోగ్యాన్ని మనం తిరిగి పొందుకోవాలని మూలుగుతుంటాడు. అప్పుడు మరలా పోయినటువంటి ఆ స్వస్థత, ఎంత జ్వరం పోయిందనుకోండి, పోయిన ఆరోగ్యాన్ని మనం తిరిగి పొందుకుంటాడు. అంటే అనారోగ్యం పోయి ఏమొచ్చింది? అప్పటి వరకు ఏం చేశాడు? మూలిగాడు. జ్వరము నుండి విమోచన కొరకు మూలిగాడు. మనము కూడా ఈ లోకంలో ఒక ఆనందం కోసం మూలుగుతున్నాం. ఏదంటే వేళ్లప్ప ఆనందం ఉండేది పరిశుద్ధాత్మ ఆనందం. అక్కడ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం ఉండేది అక్కడ. అది ఆ సాతాను దాన్ని తీసేశాడు మనుషుల్లో లేకుండా. నీలో కూడా ఆ విచారాన్ని, ఈ విచారాన్ని పెట్టి ఆయన ఆనందం చేయకుండా చేస్తుంటాడు అన్నమాట. వాడు మూలుగుతున్నట్టు ఈ వర్తమానాన్ని బట్టి నువ్వు చింతలన్నీ లాగేసుకుంటే, లోకం అంతా కూడా పీకేసుకున్నట్లయితే, ఎందుకంటే లోకం నాశనం కాబోతుంది కాబట్టి నువ్వు లోకముతో పాటు నశించకూడదు అనుకుంటే, అది లాగేసుకున్నప్పుడు ఆ యొక్క నువ్వు కోల్పోయిన ఆనందము, ఆదాము వల్ల పోగొట్టుకున్న ఆనందము తిరిగి మరలా పొందుకుంటా. అదే ఆరోగ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము వల్ల పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి, ఆనందం ఆది ఏదంలో ఆనందముతో ఉండేవారు. ఎప్పుడు ఆనందము, ఓ గ్లోరీ. శరీరం మారి ఎత్తబడుతుంది. హల్లెలూయా. అందుకని పాటలు పాడుకుంటూ వెళ్తాం పైకి. ఇక అదైనా ఇప్పుడు ఆనందాన్ని తిరిగి పొందుకుంటాం. అందుకని లోకాన్ని విడిచిపెట్టి అప్పుడు ఆనందాన్ని చూడగలుగుతాం. కానీ ఈ లోకంలో నీ హృదయంలో లోకం పోలేదు కాబట్టి, విచారాలు పోలేదు కాబట్టి, నేను పరిశుద్ధాత్మ ఆనందం గురించి చెప్తుంటే ఎంతగా చూస్తుంటాం అనమాట. అది నీకు దొరకట్లేదు, దాన్ని పొందుకోలేకపోతున్నావు, ఆనందించినట్టు నటిస్తున్నావు. కానీ లేదని. ఎందుకంటే నువ్వు ప్రతిదీ విడిచిపెట్టకపోవడం వల్లే. హృదయంలో విడిచిపెట్టాలి. హృదయంలో అపేక్షలు, విచారాలు అన్ని కూడా ఆయనకు అప్పగించి ఆయనే చూసుకుంటారనుకో. ఆనందముతో ఉంది. హల్లెలూయా. ఈ ఆనందాన్ని ఎవరు కూడా దూరం చేయలేరు. హల్లెలూయా. అప్పుడు పక్షిరాజు కూడా ఆనందంతో ఎగిరిపోయింది. ఇంకా 30 సంవత్సరాలు బతికింది. నువ్వు కూడా 1000 ఏళ్ళు బ్రతుకుతావు. కానీ నువ్వు అవి పీకేసుకోకుండా అలాగుంటే, లోకములు ఐక్య విచారణ హృదయంలో పెట్టుకొని తిండి వల్ల మందంగా అలా ఉన్నావంటే మరణిస్తావు, ఉగ్రతలు పడిపోతావు. అందుకని నీ ముందు 2 ఉన్నాయి. ఐక్య విచారాలు హృదయంలో మందం పెట్టుకొని తిండి వల్ల మందంగా ఉండి విడిచిపెట్టబడమా, అవి లాగేసుకొని మహిమ శరీరముతో పరిశుద్ధాత్మ ఆనందముతో ఆయనతో పాటు సదా బ్రతకడమా, 2 నీ ముందున్నాయి. నువ్వేమి చేస్తావో నువ్వు ఆలోచించుకో. కళ్ళ వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం.